అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే ఇంకా తీద్దామని మార్నింగ్ అయితే ఇంకా షూట్ చేసిన ఇంకా వీడియో అయితే సో పెట్టాలి. చాలా రోజులు అవుతుంది వీడియో అట్లీస్ట్ వీక్లీ కనీసం 2-3 వీడియోస్ అయినా చేద్దామని ఇంకా ఫిక్స్ అయినా ఇంకా సో ఎట్లయినా టైం తీరిక చేసుకొని అయినా ఖచ్చితంగా వీడియోస్ అయితే పెట్టాలనేసి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఇంకా ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్. సో ఇంకా కొంచెం నాకు కొంచెం మొన్నటి వరకు కొంచెం హెల్త్ బాగాలేకుండే. సో దానివల్ల మార్నింగ్ అయితే వీడియోస్ ఇంకా అసలు తీయడం ఎందుకనేసి ఇంకా చేయలేదన్నమాట. సో ఇంకా ఇప్పుడు కొంచెం రికవర్ అవుతున్నా కాబట్టి సో తీద్దాం ఇంకా వీడియోస్ కనీసం అట్లీస్ట్ వీక్లీ 2-3 అన్నా పోస్ట్ చేద్దాం లాంగ్ వీడియోస్ అని అయితే డిసైడ్ అయినా. సో ఇక్కడైతే మార్నింగ్ అయితే కిచెన్లోకి వచ్చేసిన ఇంకా అంతా క్లీనప్ అయితే చేసేసి సో ఇది వచ్చేసి పాల కోసం అయితే బాటిల్ అయితే వాష్ చేస్తున్నా. సో వేడి వాటర్ పోసి అయితే అంతా మంచిగా క్లీన్ చేస్తున్నా అనమాట. సో ఇంకా బాటిల్ అయితే కడిగేసిన తర్వాత ఇంకా అన్నం కోసం అయితే బియ్యంలో ఏమైనా ఉంటాయేమో అని కొంచెం మొన్న ఒక 2-3 పురుగులు అట్లా కనిపించినాయి. సో అందుకోసం అనేసి ఒక దాంట్లో పోసి అయితే ఇట్లా చూస్తున్నా పురుగులు ఉన్నాయా అని. సో ఎప్పటికప్పుడైతేనే తెస్తాము బియ్యం, కానీ మొన్న కనిపించిన కాంచి సో ఎప్పుడైనా ఇట్లనే చూస్తా ఏమన్నా ఉంటాయేమో అని. సో మొన్న ఒక 2 కనిపించిన తర్వాత ఇంకా కొంచెం క్లియర్గా చూద్దాం అనేసి అయితే ఒక దాంట్లో అయితే ఇక బియ్యం అయితే పోసేసి ఇట్లా మంచిగా ఏం లేకుండా అయితే చెరుగుతున్నా. సో ఇంకెవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందుగా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ వ్లాగ్ అంతా కూడా కుకింగ్ అండ్ చూపిస్తాను. ఇంకా ఓన్లీ జస్ట్ మార్నింగ్ వ్లాగే అనమాట ఇది. మార్నింగ్ నుంచి అండ్ కొంచెం ఎక్కువ లెంత్ అనేది అయితే లేకుండా జస్ట్ కొంచెం లెంత్ ఉండేటట్టు చేసి అండ్ లంచ్ వరకు అయితే చూపిస్తాం. అప్పుడప్పుడు మరి లెంత్ అయితే అంత ఏమైతే చూపించను. సో మరి మీకు కూడా చూడడానికి కూడా ఇబ్బందిగాను అండ్ మరి సోదిలా ఉండకుండా ఉండడానికి సో ఇంకా మధ్యలో అయితే చేసి అయితే చూపిస్తాను. సో ఇక్కడైతే బియ్యం అయితే ఇంకా పడిద్దామని బియ్యం అయితే పోసేసుకున్నాను కదా. ఇక్కడైతే టీ అయితే పెట్టేస్తున్నాను. సో ఎస్టర్డే ఉన్న పాలు ఉంటాయి కదా, సో అవి అత్తమ్మ గారికి అయితే ఛాయ్కి అయితే అయిపోతాయి అన్నమాట. సో మిగిలితే ఇంకొన్ని ఎక్స్ట్రా కూడా మిగులుతాయి. అత్తమ్మకి అయితే ఛాయ్ పెట్టేస్తున్నాయి. అక్కడ పంచదార టీ పౌడర్ అయితే వేసేసిన. ఇక్కడ బియ్యం అయితే కడిగేసుకుంటున్నాను. ఈ లోపలైతే బియ్యం అయితే కూడా కడిగేసిన అనమాట. సో టీ అయితే కూడా మరిగిపోయింది. చాలాసేపు మరుగుతున్నాయి కదా, టీ అనేది చాలా బాగుంటుంది. సో పోసేస్తున్నా. మా అత్తమ్మకి అయితే నేనైతే టీ అయితే ఏం తాగను, పాలు తాగుతాను. సో అత్తమ్మకైతే టీ అయితే పోసిచ్చాను. సో ఈరోజు కర్రీకి వచ్చేసి గోరుచిక్కుడుకాయ చూడండి. ఇది వచ్చేసి నేనైతే నైట్ కట్ చేసి అంటే చుంచి అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో వెలుతురు చాలా వస్తుంది మార్నింగ్ ఎండ, సూర్యుడు అయితే చాలా బాగా చూస్తున్నారు కదా. నా మొహానికి ఎండ ఎట్లా అవుతుందో విండో మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది, అది చూడండి కనిపిస్తుంది అనుకుంటాను మీకు కూడా. సో ఎండ అందులో నుంచే ఫుల్గా కనిపిస్తుంది. నేను అటు ఇటు నడుస్తుంటే మీకు కనిపిస్తుంది నా మీద ఎండ అనేది ఇంతలా వస్తుంది అనేది. ఈ కర్రీలోకి వచ్చేసి అయితే 2 టమాటోస్ తీసుకున్నాను. గోరుచిక్కుడుకాయలో టమాటో వేస్తే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొందరు చాలా వరకు అట్లనే ఫ్రై చేస్తుంటారు, ఒకసారి వేసి చూడండి చాలా బాగుంటుంది. మా అత్తమ్మ కోసం అయితే టీ అయితే తీసుకెళ్తున్నాను. సో తర్వాత పాలు అయితే తెచ్చేసింది. మా వారైతే గోరుచిక్కుడుకాయ ఉడకబెడుతున్నాను. సో అందులో కావాల్సిన టమాటో, ఆనియన్స్, ఒక క్యాప్సికమ్ ఇంట్లో ఉండే, సో దాన్ని కూడా ఇందులో వేసేద్దామని అయితే కట్ చేసుకున్నాను. అన్నీ అయితే కట్ చేసుకుని ప్రిపేర్ అయితే చేసుకున్నాను కర్రీ కోసం అయితే. గోరుచిక్కుడుకాయ అయితే ఉడుకుతుంది. సో ఫైనల్లీ గోరుచిక్కుడుకాయ కూడా ఉడికినట్టే అనిపిస్తుంది, చూద్దాము.
సో ఉడికేసింది గోరుచిక్కుడుకాయ కూడా. సో ఇంకా దీన్ని కూడా పక్కన పెట్టేసి ఇంకా కర్రీ అయితే తీసేసుకోవడమే. ఇక్కడ పాలైతే కొంచెం వేడైతే అవుతున్నాయి. ఇది వచ్చేసి తోటకూర అనమాట. సో ఇది నా కోసమే, ఇది అంతా కూడా మా ఇంట్లోనే వెళ్ళింది. సో నేను చాలా వీడియోలో చూపించిన, మాకు కొంచెం బాగా ప్లేస్ ఉంటుంది, సో అన్ని చెట్లు ఉంటాయి మా ఇంట్లో అనేసి. ఇది వచ్చేసి మా ఇంట్లోనే వెళ్ళిన తోటకూర అనమాట. సో అది కూడా ఫ్రై చేయాలి ఇంకా. సో ఇక్కడ పాలు పొంగడానికి వస్తే ఒకసారి ఇట్లా చేస్తున్నా ఇంకా. సో ఆ తర్వాత స్లిమ్లో పెట్టేస్తే ఇంకా మసులుతాయి అన్నమాట ఇంకా. సో ఇంకా మంచిగా, సో ఇంకా కర్రీ కోసం బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా గోరుచిక్కుడుకాయ కోసం ఇంకా. సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే తీయకపోయేసరికి ఏంటంటే వ్యూస్తో పాటు అసలు అవర్స్ కూడా, వాచ్ టైం అవర్స్ కూడా తగ్గిపోతుంది. సో చాలాసార్లు ఇలా జరిగింది. అయితే ఏం చేద్దాం అనేసరికి ఇంకా ఎప్పటికప్పుడు ఇట్లానే జరిగిపోతుంది. ఎందుకంటే కొంచెం వీడియోస్ తీయక ఇంకా కొన్ని పర్సనల్ ఇష్యూస్ అట్లా, అంటే కొంచెం ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోలేక, సో అట్లా ఇంకా వ్యూస్ కూడా తగ్గిపోవడంతో, అలాగే వాచ్ టైం అవర్స్ కూడా తగ్గిపోవడంతో, ఇంకా అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కూడా పెరగడం లేదు కదా. సో నాకు ఇంట్రెస్ట్ అనేది కూడా మొత్తం మీద అయితే పోయిందనమాట యూట్యూబ్ మీద. సో ఇంకా కానీ ఎందుకో ఛానల్ ఉంటే మళ్ళీ ఖచ్చితంగా చూద్దాం, చేద్దాం, పెడదాం అన్నట్టుగా మళ్ళీ అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి ఎందుకు పెట్టినా ఈ ఛానల్, ఎందుకు రన్ చేస్తున్నా అనిపిస్తుంది. కానీ ఒక్కటి ఎందుకంటే కొంచెం ఇందులో అయితే చెప్పాలనుకుంటే కొన్ని ఇంకా మెమొరబుల్స్ మంచిగా, ఒకసారి ఒకప్పుడు ఇట్లా చేసిన అనిపిస్తుంది. కొన్ని వీడియోస్ నేను పాత వీడియోస్ చూసుకుంటేనైతే. సో కానీ మొత్తం మీదనైతే అట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా యూట్యూబ్ ఛానల్ ఒక్కోసారి ఎందుకు ఇట్లా చేసినా, ఎందుకు చాలు చేసినా, ఎందుకంటే వ్యూస్ రావడం లేదు, సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు అనిపిస్తుంది. ఏదో పోనీలే, ఏదో మనకు ఇక ఫ్రీగా ఉన్నప్పుడైనా కనీసం వీక్లీ 2-3 టైమ్స్ అన్నా పెట్టి చూద్దామని అయితే అనేసాను. సో ఇంక ఇక్కడ కర్రీలో అయితే కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసాను ఇంకా. సో ఈవెన్ అంతా కలుపుకున్నాం ఇంకా. సో ఒక 5 మినిట్స్ అయితే మంచిగా మన గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సూపర్ యమ్మీ యమ్మీగా ఉంటుంది. సో ఇంక ఇక్కడ అన్నం అయితే కూడా ఉడుకు పట్టిందనమాట ఇంకా. సో అట్లా ఒక్కోసారి యూట్యూబ్ మీద అట్లా అనిపించినప్పుడు సో వీడియోస్ పెట్టడం ఇట్లా ఆఫ్ చేస్తాను అనమాట. వ్యూస్ కాకపోయినా కనీసం వ్యూస్ పెరగాలి ముఖ్యంగా, అండ్ వాచ్ టైం అవర్స్ పెరగదు. అండ్ మరి మనమైతే ఎక్కడియో ఎవరి వీడియోలో అయితే తెచ్చి పెట్టాం కదా. జెన్యున్గా మనకు తోచినట్టు మనకు వచ్చినంత పెట్టి చేస్తున్నా కానీ ఒక్క సబ్స్క్రైబ్ రాకపోతే ఏదోలా అనిపిస్తుంది కదా. అందుకని ఒక్కసారి ఇంకా అట్లా అనిపిస్తుంది. ఇంకా ఇక మా పాప అయితే పాలైతే తాగింది. సో ఇంకా గ్లాస్ తెచ్చేసి సింక్లో అయితే చూడండి ఎట్లా పడేస్తుంది అంటే అట్లా పడేస్తుంది. ఇంకా చూడండి తన అల్లరి ఇంకా అంత మామూలుగా ఉండదు అనమాట. సో ఇంకా ఈ ఊయల మేము తనకు ఒక 1 ఇయర్ అట్లా ఉన్నప్పుడైతే అమెజాన్లో ఆర్డర్ చేసినాం అనమాట. సో అప్పుడైతే ఊగలేదు. ఇప్పుడైతే ఊయల అంటే అంటుంటే ఇంకా మేమైతే మళ్ళీ తీసేసి కట్టేసినాం అన్నమాట ఇంకా. సో ఇంకా చూడండి హాయ్ చెప్తుంది కెమెరా తన వైపు పెట్టగానే. సో ఇంకా అన్నం అయితే దమ్ చేసేసాను. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి ఆనియన్స్ అప్పుడే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా తోటకూరలో కానీ. సో ఇంకా అట్లే ఈ పాపడ్స్ అయితే ఎండలో పెడుతున్నాను. సో లంచ్ టైంలోకి వేయించుదాం అనేసి అయితే తీసైతే వేసేసి ఇంకా తోటకూర కోసం అయితే ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని కొంచెం ఎండుమిర్చి వేసేసుకున్నాను. అట్లనే కొంచెం మినపప్పు కూడా వేసుకున్నాను. కొంచెం బాగుంటుంది, నాకైతే ఇట్లా అనిపిస్తుంది అనమాట. సో పప్పు తిన్న ఫీలింగ్ అయితే కొంచెం ఉంటుంది అన్నమాట. అందుకని మినపప్పు అయితే కొద్దిగంత వేసేసాను. బాగుంటుంది తోటకూరలో ఇట్లా వేస్తే. ఒకసారి వేయని వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో అంతా మగ్గిన తర్వాత మంచిగా పసుపు వేసుకొని ఇంకా ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసేసుకున్నాను. ఇంకా మనం ఇంట్లోదే కాబట్టి మంచిగా నీట్గానే ఉంది. సో వేసేసుకున్నాను. ఇంక ఇక్కడ చూడండి ఫోన్ లేనిది
అయితే మా పాప ఈ మధ్య అస్సలు ఉండడం లేదండి. ఎంత కొట్టినా ఎంత చేసినా కానీ. సో చూడండి ఫైనల్గా అట్లా అయింది నాకు కూర కర్రీ. ఇంకా సో ఈ బాసనలు అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటే కూడా అయిపోతుంది అనమాట. ఇంకా సో వంట అయితే అయిపోతుంది. ఇంకా మా వారికి అయితే బాక్స్ అయితే కట్టేయాలి. ఇంకా ఆ తర్వాత ఈ వాష్ అంతా ఈ బాసనలన్నీ కూడా వాష్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా సో ఇంకా మా పాప చూడండి అక్కడైతే తన ఫోన్ తన లోకంలో తను చూస్తూనే ఉంది కదా. ఇంకా నేనైతే ఇక్కడ బాసనలు అయితే అన్నీ కూడా తోమేసుకుంటున్నాను. వంట అయితే కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా పాపడ్స్ అయితే అక్కడ ఎండలో పెట్టేసాను. అవి మనం లంచ్కి ముందు అయితే నేను వేయించేస్తాను అనమాట. ఇంకా సో ఈ బాసనలన్నీ క్లీనప్ చేసేసుకుంటే ఇంకా కొంచెం కిచెన్ చూడడానికి కూడా కొంచెం నీట్గా క్లీన్గా అనిపిస్తుంది కదా. సో అలవాటు ఇట్లా వంట అయిపోగానే అన్ని ఇట్లా క్లీన్ చేసేసుకోవడం. ఇంకా సో ప్లీజ్ అండి, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇంకా బాసనలు అయితే అన్నీ కొంచెం నీట్గా అయితే ఫ్రెష్గా అయితే కడిగేసుకున్నాను. ఇంకా సో ఫైనల్లీ నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా సో ఇంకా లంచ్ చేయాలి కాబట్టి ఇంక ఎండలో పెట్టిన పాపడ్స్ అయితే తెచ్చేసాను. ఇంకా బాండీ పెట్టుకొని ఇంకా ఆయిల్ కూడా అయితే వేసేసుకున్నాను ఇంకా వేయించుకోవడానికి. ఇంకా చూడండి సో ఇంకా పాపడ్స్ అయితే అయిపోతున్నాయి. ఇంకా సో ఇవి అయిపోగానే ఇంకా లంచ్ చేయడమే. సో ఇదండి ఇవాల్టి వ్లాగు. ప్లీజ్ అండి నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. సో ఇంకా పాపడ్స్ అయితే అయిపోయాయి. ఇంకా నేను అన్నం పెట్టేసుకొని ఇంకా లంచ్ చేయడమే. తోటకూర అయితే వేసేసుకున్నాను, ఇంకా పాపడ్స్ కూడా వేసేసుకున్నాను. ఇంకా మా పాపకు కూడా పాపడ్స్ పెట్టించేస్తున్నాను. ఇంకా మా అత్తమ్మ కూడా లంచ్ అయితే చేసేస్తుంది. సో వీడియో ఇంతే. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరొక వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతే, బై బై.